మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం. ఈ రీతిగా ఈ దినాల్లో ప్రభుని కలిగి ఉండుట, ఆయనను వెంబడించుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమై ఉన్నది. మరి యెషయా 57వ అధ్యాయంలో 19వ వచనాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు. ఈయన మనల్ని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు అండి. ఈయన మనల్ని, మన కష్టాలను, మన కన్నీళ్లను, మన వ్యాధి బాధలను దూరస్తులకని సమీపస్తులకి ఏమండి. మరి సమీపముగా ఉన్న ఆనాటి ఆ ప్రజల్లో అక్కడి వరకే కాదు, కానీ యూదులలో కలుగు చేయబడినటువంటి రక్షణ ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. ప్రపంచం అంతా దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందరికీ ఆయన దేవుడుగా మరి వారిని స్వస్థపరచాలని, వారిని దీవించాలని, వారిని ఆదరించాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. దేవుడు నమ్మదగిన వారు సహాయం చేస్తారు. దుఃఖితుడుగా దుఃఖితురాలుగా ఉన్నావా, బాధపడుతున్నావా, దేవుడు తప్పకుండా మేలు చేస్తారు. దూరస్తులకి సమీపస్తులకి అందరికీ మేలు చేస్తారు, సమాధానం దయచేస్తారు, కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తారు. దేవుడు మేలు చేయి దేవుడుగా ఉన్నారు. దేవుని మీద విశ్వాసం ఉంచు, తప్పక మేలు జరుగుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం మనకందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్.